నాలుకలు. నాగుపాము నాలుక, ఇచ్చకములాడు నాలుక, బింకములాడు నాలుక, అబద్ధమాడు నాలుక, మోసకరమైన నాలుక, కపటములాడు నాలుక, మూర్ఖపు నాలుక, హితమైన నాలుక, హానికరమగు నాలుక, కుటిలమైన నాలుక, కొండ నాలుక, నత్తిగా పలుకు నాలుక, ఆరోగ్యకరమైన నాలుక, మృదువైన నాలుక, నీతిమంతుని నాలుక, జ్ఞానుల నాలుక, సాత్వికమైన నాలుక, కృపగల నాలుక, క్రీస్తు ప్రభువని ఒప్పుకొను నాలుక, క్రీస్తును స్తుతించు నాలుక, పాడేటువంటి నాలుక. నాలుకలు చాలా రకాలుగా ఉన్నాయి ఇక్కడ. నాగుపాము నాలుక, ఇచ్చకములాడు నాలుక, బింకములాడు నాలుక, అబద్ధమాడు నాలుక, మోసకరమైన నాలుక, కపటములాడు నాలుక, అంత మాత్రమే కాకుండా మూర్ఖపు నాలుక, హితమైన నాలుక, హానికరమగు నాలుక, కుటిలమైన నాలుక, కొండ నాలుక, నత్తిగా పలుకు నాలుక. ఈ నాలుకలన్నీ కూడా చెడు మాత్రమే పలుకుతున్నట్టుగా మనం ఇక్కడ చూస్తున్నాము. ఈ నాలుకలన్నీ కూడా చెడు మాత్రమే పలుకుతున్నట్టుగా చూస్తున్నాము. అదేవిధంగా మనము ఆరోగ్యకరమైన నాలుక, మృదువైన నాలుక, నీతిమంతుని నాలుక, జ్ఞానుల నాలుక, సాత్వికమైన నాలుక, కృపగల నాలుక, దేవుణ్ణి క్రీస్తును ప్రభువని ఒప్పుకొను నాలుక, దేవుణ్ణి స్తుతించేటువంటి నాలుక, పాడే నాలుక. మరి ఏ నాలుకలమై మనము ఉన్నాము? ప్రభు దృష్టి ఎదుట మనము ఏ నాలుక కలిగి ఉన్నాము, ఏ నాలుక కలిగి ఉన్నాము అనేది మనల్ని ఒకసారి మనము పరీక్షించుకుందాము, పరిశోధించుకుందాము. ఒకవేళ మనము నాగుపాము లాంటి నాలుక, ఇచ్చకములాడేటువంటి నాలుక, బింకములాడే నాలుక, అబద్ధమాడే నాలుక, మోసకరమైన నాలుక, కపటము నాలుక, మూర్ఖపు నాలుక, హానికరమైన నాలుక, కుటిలమైన నాలుక మనము కలిగి ఉన్నట్లయితే దేవుని సన్నిధానంలో ప్రార్థిద్దాము. దేవా, నాకు ఆరోగ్యపరమైన నాలుకను, మృదువైన నాలుకను, నీతిమంతుని నాలుకను, జ్ఞానంలో నాలుకను, సాత్వికమైన నాలుకను, యేసు ప్రభువుని ఒప్పుకునే నాలుకను, దేవుణ్ణి స్తుతించే నాలుకను, అదేవిధంగా పాడే నాలుకను ఇవ్వు ప్రభువాన్ని ప్రభు సన్నిధానంలో అడిగి పొందుకుందాము. దేవుణ్ణి, యేసు ప్రభుని దేవుడిగా మనందరము ఒప్పుకుందాము. దేవుని స్తుతించేటువంటి వారంగా, దేవుణ్ణి పాడేటువంటి వారంగా, మృదువుగా మాట్లాడేటువంటి వారంగా, నీతిమంతులంగా, జ్ఞానము కలిగినటువంటి నాలుక కలిగి మనము ఈ లోకంలో జీవిద్దాము. దేవుడు మనందరినీ కూడా దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.